ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ఈ వీడియోలో ఇది హంపి విజయ విఠల టెంపుల్ ప్రాంగణం. ఈ ప్రాంగణం చుట్టూ ప్రదేశం చూడండి. మీకు చూపిస్తా. ఇదే విజయ విఠల టెంపుల్‌కి మనం పోయే మార్గం. ఆ మార్గంలో ఎంట్రన్స్‌లో కొండలు, తిప్పలు, అక్కడక్కడ మఠాలు కట్టించిండ్రు. ఇక్కడనే వజ్రాలు కుప్పలు కుప్పలు పోసి అమ్మింది. కుప్పలు కుప్పలు పోసి వజ్రాలు అమ్మిన ప్రదేశం మండపాలు కూడా చూపిస్తూ వరుసగుంటాయి. ఇప్పుడు ఈ మండపం కానొస్తున్నది కదా మనకు. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మండపం అది శివుని గుడి. లోపల శివలింగం ఉంటుంది ఈ మండపంలో. అయితే ఈ మండపం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్సలెంట్‌గా. ఇప్పుడు మళ్ళీ చూడండి చూపిస్తున్న ప్రదేశం అక్కడ కనిపిస్తున్నది కదా మనకు. ఆ దూరంగా అదొచ్చేసి కిష్కింధ. ఇది విజయ విఠల టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ శివలింగం నేను ఇప్పుడు చూపించిన కదా మీకు శివలింగం గుడి. ఆ గుడిలోకి వెళ్ళేటప్పుడు ఆ శివలింగం గుడి ఎంట్రన్స్ నేను మీకు ఇప్పుడు చూపించిన ఆ గుర్రాలను శిల్పాలుగా చెక్కిండ్రు. సింహాలను గుర్రాలు చూడండి వెరైటీగా వీటికి గుర్రాలు ఉన్నాయి. గుర్రాలను శిల్పాలుగా చెక్కిండ్రు. సింహాలను గుర్రాలను అయితే అద్భుతంగా ఉండేవి. అక్కడక్కడ ఫోటోలు, అక్కడక్కడ మహాలక్ష్మి అమ్మవారు, రకరకాల గుర్తులున్నవి. విగ్రహమూర్తుల గుర్తులు చూపిస్తా చూడండి. ఈ లోపల ఇదే ఈ గర్భగుడిలో శివలింగం, చిన్న శివలింగం. విజయ విఠల టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ శివలింగం. ఇది ఎప్పుడు కట్టిండ్రు ఏం కథ కూడా చూపిస్తా. పైన డోమ్ ఈ శివలింగం డోమ్ విజయ విఠల టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్న శివలింగం గుడిలో డోమ్ కూడా చూపించాను కదా మీకు. మొత్తం చూపిస్తా గుడి ఎలా ఉన్నదో, ఏ షేప్లో ఉన్నదో. మొత్తం 6 స్తంభాలతో కట్టిండ్రు. అటు 3 ఇటు 3 స్తంభాలు, మధ్యలో ద్వారం. ఈ యొక్క విజయ విఠల టెంపుల్కు వెళ్ళే దారిలో శాసనం కూడా చూపిస్తున్నారు చూడండి. విజయ విఠల టెంపుల్ అది ఎప్పుడు కట్టిండ్రో ఏం కథ. ఆ శివలింగం ఇదే మనకు కనిపిస్తున్నది కదా ఈ కొండలే కిష్కింధ అడవులు. చూపించిన కదా అయిపోయింది కదా. ఇక్కడ మీకు ఈ కనిపిస్తున్నవి కదా రాళ్ళు బాతిండ్రు కదా వరుసగా మనకు ఆ కనిపిస్తున్నవన్నీ పైన డోమ్ కూడా ఉన్న తోటికి ఆ వాటిలలో కూకొని వజ్రాలు కుప్పలు కుప్పలు పోసి వజ్రాలు, ముత్యాలు, రంగురాళ్ళు అమ్ముతున్నారు విజయ విఠల టెంపుల్లో. విజయనగర సామ్రాజ్యంలో అప్పుడు 15th సెంచరీలో 15th సెంచరీ నుంచి 16th సెంచరీ దాకా అమ్మిండ్రు రాళ్ళు, రంగురాళ్ళు, వజ్రాలు, ముత్యాలు, రకరకాలు పచ్చలు, అనేక రాళ్ళు అమ్మిండ్రు. ఇవన్నీ కొండలు ఆ ప్రదేశంలో. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చిన్న కోనేరు ఉంది. నేను ఇప్పుడు మీకు చూపించినది ఈ వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం ఆ కోనేరు ప్లేస్కి వెళ్దాము. ఇక్కడి నుంచి చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము. జనాలు కూడా చూసి వస్తున్నారు. ఆ కోనేరు మధ్యలో కోనేరు ఉంటుంది. చుట్టూ కోనేరు మధ్యలో ఒక స్తూపంలాగా ఉంటుంది. అది మన మహానందిలో చూస్తాం ఇదే స్ట్రక్చర్ అలానే ఉంటుంది. అయితే గోపురం మొత్తం ఇటుక అది మట్టితో కట్టినారు. మీకు చూపిస్తున్నదే ఇది విజయ విఠల టెంపుల్కు వెళ్ళే దారిలో మనం లోపలికి పోయేటప్పుడు కుడి పక్క ఇందాక మీకు చూపించింది ఎడమ పక్క విజయ విఠల టెంపుల్ వెళ్ళేటప్పుడు ఈ పరిసర ప్రాంతం. ఇక్కడ మనం విజయ విఠల టెంపుల్కు వెళ్ళే మార్గంలో ఈ యొక్క కోనేరు మధ్యలో గోపురం లాగా అయితే ఎక్సలెంట్గా ఉంది. అప్పట్లో ఎలా కట్టిండ్రో ఇలాంటి సంపదను మనం కాపాడుకోలేకపోయినాం. అంటే రాజులు బాగాలేనప్పుడు, రాజులు సరిలేనప్పుడు మంచి మంచి రాజ్యాలు కూలిపోతాయి లంజల వల్ల. రాజు ఒక సుఖాన్ని మరిగిందంటే దానివల్ల రాజ్యానికి అందువల్లనే పోయింది. ఇప్పుడు మీరు చూపిస్తున్న
రాజ్యం విజయ విఠల టెంపుల్ నాశనం కావడానికి కూడా కారణం అదే. లాస్ట్ రాజు అయినటువంటి విజయనగర సామ్రాజ్యం లాస్ట్ రాజుకు ఊరికొక ఊరికొక ఎల్లు ఉన్నదంట. ఆ ఎల్లు కాడికి పోయి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాడంట, నేను పలాన్ చేస్తుండా అని విజయనగర సామ్రాజ్యం రాజు. అది పందులకు మరకలకు చెప్పి మరకలు అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సైనిక అధ్యక్షులు కూడా మరకలు ఉన్నారు. అందుకే విజయనగర సామ్రాజ్యం తొందరగా కూల్చేసిండ్రు. ఈ అందరూ మరకలంతా కలుసుకొని మరక సామ్రాజ్యాలన్నీ విజయనగర సామ్రాజ్యాన్ని చూడు ఎంత అందంగా ఎలా స్తంభాలు నిలబెట్టినారు అప్పట్లో. ఇంత అందంగా సుందరంగా మంచి చక్కని కొలతతో ఈ విజయ విఠల టెంపుల్ వెళ్ళే దారిలో కుడిపక్క ఎలా కట్టిండో చూడండి. మండపాలు, కోనేరుకి ఎదురుగా మండపము, కోనేరు చుట్టూ మండపాలు. ఇలాంటి దృశ్యాలు మనకు రాజులు మనకిచ్చిన సంపద అనుకోవాలి. మొత్తం చుట్టూ ఇదంతా పడేసిండ్రు. ఈ పందులు, ఎడారి పందులు, అరేబియన్ పందులు, ఖత్తర్ పందులు, అక్కడ దేశాల నుంచి తుర్క దేశాల నుంచి వచ్చిన పందులు. వాళ్ళ సంస్కృతిలో ఉండేది అదే అనుకుంటా, అందుకే నాశనం చేసిండ్రు. వాళ్ళు ఉపయోగించుకోలేకపోయినరు. అంటే వాళ్ళ హరాము, వాళ్ళ భాషలో చెప్పాలంటే విగ్రహాలు అనేవి, అందుకే పడేసిండ్రు. నాకల్లా ఓ పుస్తకంలో కూడా అదే ఉంది, వాళ్ళ ఎడారి పుస్తకాల్లో. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. రాజ్యాన్ని ఓడిపోయిన తర్వాత రాజ్యాన్ని ఉపయోగించుకోవాలి, కానీ ఇలా నాశనం చేస్తే ఏమొస్తుంది? మరక జాతి ఇది అంతే. ఇది ఎంత అందంగా ఉన్నాయో చూడండి. విజయ విఠల టెంపుల్ ప్రాంగణంలో ఉన్న కోనేరు, ఈ కోనేరును కూడా పడేసిండ్రు, నాశనం చేసి పెట్టిండ్రు. ఉపయోగించుకోలేని తెలియని వాడు అంతే చేస్తాడు. వాడు సృష్టించలేడు. ఎడారిలో ఏముంటుంది? ఏముండదు, ఇసుకే తప్పక. వాళ్ళు కూడా చేసేది అంతే. ఎడారిని మంచి మంచి కట్టడాలను పడగొట్టి గబ్బు లేపెట్టిండ్రు. ఇలాంటి అందమైనవి వాళ్ళకి ఒక్కటన్నా కట్టగలిగినరా ఎడారిలో? మరకలు ఎలా మనకు అసలు చూస్తేనే మనకు బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి కట్టలేరు, వాళ్ళు నిర్మించలేరు, ఎలా పడగొట్టినారని, వాళ్ళకి ఎలా చేతులు వచ్చినాయని. అంటే నాకల్లా వాళ్ళ గ్రంథంలో ఉంది కాబట్టి చేసిండ్రు అనుకుంటా. మొత్తం వాళ్ళ గ్రంథంలో ఉంది, విగ్రహాలను పడగొట్టండి, దేవాలయాలను కూల్చండి, ఆక్రమించండి, స్త్రీలను ఎత్తకపోండి, మార్కెట్లో అమ్మండి స్త్రీలను, ఆ రాజ్యం మీ వశమైనప్పుడు. అలానే ఈ గుడి ఒక భాగం కాబట్టి వాళ్ళ గ్రంథంలో, ఎడారి గ్రంథంలో ఇది కూడా ఒక భాగం కాబట్టి కూల్చడం అనేది కూల్చేసిండ్రు విజయనగర సామ్రాజ్యాన్ని. విజయనగర సామ్రాజ్యాన్ని ఇంత అందంగా అంత అద్భుతంగా ఉంది అసలు. చూడండి అక్కడక్కడ స్తంభాలు, ఇలాంటి అద్భుతం వాళ్ళు కట్టగలుగుతారా? సైడు ఎడం పక్క కుడి పక్క వరుసగా స్తంభాలు బాతిరు. ఆ స్తంభాలు బాతిరు కదా, వాటి మధ్యలో వజ్రాలు, ముత్యాలు, పచ్చల రాళ్ళు అన్నీ పోసుకొని అమ్ముతున్నారు. వేరే వేరే దేశాల నుంచి వచ్చి కొనుక్కొని పోతున్నారు. మన దేశంలోనే అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఈ యొక్క విజయ విఠల టెంపుల్ ప్రాంగణంలో అమ్మేటటువంటి వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, తర్వాత వచ్చేసి రంగురాళ్ళు కొనుక్కొని పోతున్నారు. వీళ్ళంతా పోయి వస్తున్నారు, ఆ పడేసిన విజయ విఠల టెంపుల్ని చూసి వస్తున్నారు. వీళ్ళంతా పర్యాటకులు, రకరకాల ప్రదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు. చూడండి గోపురాన్ని చూడండి ఎలా పడగొట్టిండ్రో. అదే దీన పరిస్థితి. మీరు చూస్తారు కదా, మీకు చూపిస్తా. మనకు కనిపిస్తున్నది కిష్కింధ అడవులు, సుగ్రీవుడును పరిపాలించిన కిష్కింధ అడవి. ఈ ప్రాంగణం ఇలాంటి తీయని అనుభూతి వీళ్ళంతా చూసేసేటోళ్ళే. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. చూస్తుంటే నాకు ఇలాంటి పడగొట్టిన దీన పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే వాళ్ళను సృష్టించలేని వాళ్ళు సంపద సృష్టించలేరు, కట్టలేరు, పడగొట్టడమే పెట్టుకున్న వాళ్ళను మనకు స్వతంత్రం వచ్చినా కానీ మనకు స్వతంత్రం రానట్టే.
ఇంకా మన దేశం స్వతంత్రం వచ్చింది అనుకోవాలంటే ఇలాంటి మన గుళ్ళు పడగొట్టిన వాళ్ళు, మన సంస్కృతిని నాశనం చేసిన వాళ్ళు, మన ఆడవాళ్ళని ఎత్తుకుపోయిన వాళ్ళను ఈ దేశంలో లేకుండా చేస్తేనే మనకు అసలైన నిజమైన స్వతంత్రం వచ్చిందని నేను అనుకుంటా. ఇలాంటి మంచి దేవాలయాలను అది ఎవరన్నా కట్టగలుగుతారా? చూడనీకి అంటే ఈ దారిలో మనం నడుచుకుంటూ పోతుంటే రాజుగారి రాజ్యంలో నడిచినట్టుంది. జీబులలో వస్తున్నారు పర్యాటకులు. ఇప్పుడు మీరు చూశారు కదా జీబు, ఆ జీబులో నుంచి వెళ్ళిపోతున్నారు. ఇంత అందంగా, ఇంత అద్భుతంగా. ఇదే మనకు సుగం దరిద్రం. మన బంధుగాల వల్లనే ఇవన్నీ జరగనీకి కారణం. ఇవన్నీ ఇంత నాశనం కానీకి, మనం ఇంత కోల్పోనికి కారణం. ఇది మనం మేలుకోవాలి. మేలుకోకపోతే మనకు ఇంకా మనం ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేను. మేలుకుంటేనే మనకు కొంచెం మేలు. ఇదే నేను అనుకుంటున్నా. ఇలాంటి సామ్రాజ్యాలు మళ్ళీ మళ్ళీ మనకు చిక్కుతాయా? చిక్కవు అస్సలకు. మనం అనుకున్నా కానీ, మనం మాట్లాడుకున్నా చిక్కవు. ఈ యొక్క అద్భుతాలు అనుకోవాలి. చూడండి ఎంత అద్భుతంగా కట్టిండ్రో. కుడి పక్క, ఎడం పక్క, మన ఎదురుగా అక్కడక్కడ మండపాలు, రాజగోపురాలు, ఇంత అందమైన కొండల నడుమ ఈ సామ్రాజ్యం ఆహ్లాదంగా కట్టిండ్రు. వాళ్ళకు పడగొట్టడం అంటే అసలు దరిద్రం. మళ్ళీ కూడా ఈ గుళ్ళేగిరి వాళ్ళు వచ్చి చూసుకొని పోతుంటారు. మమ్మల్ని పుట్టించిన అరబ్బులు అంటే మన దేశంలో ఆడవాళ్ళను ఎత్తుకుపోయి మగవాళ్ళని చంపేసి ఆడవాళ్ళని ఎత్తుకుపోయి వాళ్ళ సంతానం పెంచారు కదా, వాళ్ళు కూడా వచ్చి చూస్తుంటారు. మరకలు, అక్రమ సంతానం మరకలు ఇంకా ఎంత ఉందా, ఏం పడిపోయినాయా, ఇంకేం పడగొట్టాలో, మనం ఏం ఆక్రమించుకోవాలనే విషయం గురించి ఇంతలో మంచి విజయ విఠల టెంపుల్ను పడగొట్టిండ్రు. ఇంత దయనీయ పరిస్థితి మనకు. చూడండి పైన గోపురాన్ని పైన పడగొట్టిండ్రు. పైన ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏముంది అసలు? నేను అదే అనుకుంటా. ఇలా ఉపయోగించుకోవచ్చు కదా. చూడు జనాలు చూడు నీడలో కూకున్నారు. మనం ఇప్పుడు నడిచి వచ్చిన ప్రదేశం వెనక ఇలా ఎట్నుంచి వచ్చినామా అనేది చూపిస్తున్నాం మీకు. ఎంట్రన్స్ నుంచి మనం విజయ విఠల టెంపుల్కు నడుచుకుంటూ వచ్చిన ఎంట్రన్స్ అది చూపిస్తుంది. విఠల బజార్. అప్పట్లో విఠల బజార్ అలా ఉన్నదంట, ఇలా అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు ఆఖరుకు ఏమైపోయింది? పందుల చేతుల్లో, మరకల చేతుల్లో బలైపోయింది. మన దేశానికి స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాం కానీ నాకైతే రాలేదనిపిస్తుంది. ఈ దేశానికి నష్టం ఏంటంటే ఈ సోకాల్డ్ ఎడారి మతాలే. ఎడారిలో పుట్టిన మతాలే దేశానికి ప్రమాదం. ఎందుకంటే ఎడారిలో ఏముండదు కాబట్టి వాళ్ళ మైండ్లో కూడా ఏమి ఉండనీయకుండా చేస్తారు. మంచి మంచి కట్టడాలను మన కళ్ళ ముందే ఎలా ఇరగొట్టినో చూడండి. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ కట్టగలుగుతామా? చేయగలుగుతామా? మన వల్ల అవుతుందా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. చూడండి రాజమండపాలు, నాట్యం జరిగేవి, రకరకాల మండపాలు, ఇలాంటి అద్భుత ప్రదేశాలు. పైన గోపురంతో ఇటుకతో రాళ్ళు, సున్నము, ఇసుక, ఇటుక రాయితో కట్టిండ్రు. ఎంత అద్భుతంగా కట్టిండ్రు. ఇంత అద్భుతం మనం చూడగలుగుతామా? కట్టగలుగుతామా? చేయగలుగుతామా? పైన కూడా చూడండి విగ్రహమూర్తులు. విజయ విఠల టెంపుల్ యొక్క మ్యాప్ ఇది. విజయ విఠల టెంపుల్ మ్యాప్ అద్భుతంగా గీసిండ్రు. లోపల ఎట్టున్నది, ఎలా కూలగొట్టిండ్రు, ఏ గుడిని ఎంత లెవెల్లో కూలగొట్టిండ్రు, ఎక్కడ పడగొట్టిండ్రు, విజయ విఠల టెంపుల్ ఎలా ఉన్నది. అది విజయ విఠల టెంపుల్
ఒక సారాంశం. ఇది విజయ విఠల టెంపుల్ యొక్క దీన పరిస్థితి. అక్కడ చూస్తున్నారు, ఈ రాజగోపురం విజయ విఠల టెంపుల్. విజయ విఠల టెంపుల్ లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చిన తర్వాత లోపలి భాగం ఎలా ఉన్నదో చూపిస్తున్నారు చూడండి. లోపలైతే ఒక అద్భుతమే అనుకోండి, ఒక చాలా అద్భుతంగా ఉంది లోపల. ఆ గోపురము, పడగొట్టిన గోపురము, మనం చూడడానికి ఇంకా ఏమీ లేదు, స్తంభాలు ఒక్కటి నిలబడి ఉండయి. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు. ఆ పాట ఉంది కదా, శిలలపై శిల్పాలు చెక్కినారు. ఆ పాట ఘంటసాల గారు పాడింది. అలా మనకు అనిపిస్తుంది, ప్రాణమున్న శిలల్లా కనిపిస్తున్నాయి. ఇలాంటి గొప్ప సామ్రాజ్యాన్ని పడగొట్టడం మనము 50 రూపాయల నోట్లో చూస్తాం కదా, రథం, ఏకశిలా రథం హంపి జయ విఠల టెంపుల్లో చూడండి. మనకు కనిపిస్తున్నాయన్నీ పడగొట్టినాయి. పైన గోపురాలను ఆఖరికి స్తంభాలను కూడా ఇరగొట్టినారు. అంత క్రూరంగా ప్రవర్తించారు. ఈ యొక్క మరకలు, విదేశీ మరకలు, ఎడారి మరక మతాలు, వీళ్ళు దేశానికి అసలు నా కల్లా ఇలాంటి దీన పరిస్థితి చూస్తుంటే వాళ్ళ దేశానికే పనికిరారని అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ మనసుకు కూడా అనిపించాలి, మనం ఒక రాజ్యాన్ని గెలుచుకున్నాము, దాన్ని వాడుకోవాలి.